బాగున్నారా అమ్మా? కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు. రాజకీయ వివాదాలు పక్కన పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే అరుదైన సన్నివేశం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో చోటు చేసుకుంది. ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను కలిశారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. వారిని చూడగానే కేసీఆర్ బాగున్నారా అమ్మ అంటూ ఆత్మీయంగా పలకరించి సాదర స్వాగతం పలికారు. ఈ నెల 28న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లిన మంత్రులిద్దరూ కేసీఆర్కు, సతీమణి శోభకు ఆహ్వాన పత్రం అందజేశారు. జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారు ఆహ్వానించారు. హెలికాప్టర్లో వచ్చి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని కేసీఆర్ చెప్పినట్లు మంత్రులు ఆ తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కలకు కేసీఆర్ దంపతులు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేశారు. అన్ని పార్టీల నాయకులకు స్వయంగా ఆహ్వానాలను అందజేశామని మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర్ను కూడా ఆహ్వానించామని తెలిపారు. మేడారం జాతరకు వస్తారని తమకు కేసీఆర్ తెలిపినట్లు సీతక్క వెల్లడించారు. ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పండుగ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ జాతర కోసం అధికార పార్టీ మంత్రులు ప్రతిపక్ష నేతను పిలవడం, కేసీఆర్ కూడా అంతే ఆప్యాయంగా స్వీకరించడం రాజకీయ సౌజన్యానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకోగా తెలంగాణ సాంప్రదాయం అంటే ఇదేనని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఆత్మీయ కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికింది.